గుర్తొచ్చారు నాకు. ఫోటో పెట్టాను చూడండి. హలో, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అమ్మవారి సాధన ఇచ్చారండి ఒక 28 రోజులు చేయమని. ఓకే. 5 రోజులు చేశాను. అమ్మవారు వస్తారు చూడండి, మీకు తెలిసిన గురువులు ఎవరిని ఉంటే వాళ్ళని అడగండి, అమ్మవారి మీద ఉంటారు మీకు అని చెప్పారు ఆయన. ఓకే. ఫోటో పెట్టమంటే పెట్టాను. మీరేమన్నా చెప్పగలుగుతారేమో అని నాకు గుర్తొచ్చారు. నాకు మీరు గతంలో కూడా మీరు చెప్పారు కదా ఇట్లా ఉన్నారు అని. అయితే ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు గతంలో చేశారు ఖాళీ. గతంలో చేసిన దానికి దీనికి తేడా ఉండాలి. ఓకేనా? అవును. ఇప్పుడు వేరేదండి, వేరే సాధన ఇది. అమ్మవారే కానీ కాళీ అమ్మవారి ఇంకొక ఇది అనమాట. అయితే చెప్తా వినండి. దీంట్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఒక ఆరా ఉంటుంది, మనకంటూ బాడీ చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఓకేనా? ఆ ఆరాకు ఒక మంత్రానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఓకేనా? మీరు ఇంకో మంత్రాన్ని మీరు సాధన చేస్తున్నప్పుడు ఆ పాత మంత్రంలో ఏదైతే ఆరా ఉంటుందో, ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఉంటుంది. మళ్ళీ ఖాళీలలోనే ఒక మంత్రానికి అధిష్టాన దేవత వేరే ఉంటుంది. ఆ క్రియ అంతా వేరే ఉంటుందన్నమాట. అయితే చూడాలి, అది స్పెషల్గా ఒకటి ఏంటంటే అది ఇప్పుడు మీరు సాధన చేస్తున్న మంత్రం ఏదైతుందో అది అబ్బుతుందో లేదో అది కూడా చూసుకోవాలి. అట్లా చాబుల మంత్రం ఒకటి ఇచ్చారు కాళీ అమ్మవారిది ఒక ఆయన మహానుభావులు. ఇప్పుడు మీరు పాతది తీసుకోకపోయారా? పాతది చేస్తున్నాను, కానీ ఇది 11 రోజులు చెయ్యమని ఒక గురువు గారు ఇచ్చారు చేసుకోమని, వేరే పర్పస్ మీద. అయితే ఆయన అన్నారు, మీకు ఎవరన్నా చూసే వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళు అడగండి ఏందో ప్రభావం. ఆయనకి నేను చెప్పాను ఇట్లా లక్షణాలు ఉన్నాయి, నాకు బాగానే ఉంది అది చేసిన కాడి నుంచి. అయితే ఒకటి ఏంటంటే దీంట్లో ఏంటంటే పాత ఆరాకు కొత్త ఆరా కొంత తేడా ఉంటది. ఓకేనా? ఆ పాతది మీరు చెప్పగలుగుతారు కదా అని చేశాను నేను మీకు. నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు ఈ విషయాలన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఖాళీలో ఏంటంటే ఖాళీ మంత్రాల్లో చాలా మంత్రాలు ఉంటాయి. ఓకేనా? ఆయన కొత్తది ఇచ్చాడు, ఇది పాతది ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ ఒక మంత్రానికి పడదు ఒక్కొక్కసారి. ఓకేనా? మీరు 5 రోజులు చేస్తున్నారనుకో, మినిమం 41 రోజులు ఉంటుంది పీరియడ్ ఆఫ్ టైం మరి బయట పడటానికి అది. ఓకేనా? ఆ 2 పాత మంత్రానికి ఇప్పుడున్న మంత్రానికి మీరు 2 సెట్ అయినాయి అనుకోండి, ఇట్ ఇస్ నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా మీరు చేయాల్సి వస్తుంది. మీకు ఫోటో చూస్తున్నాను ఉందండి, చెప్తాను మీకు. మినిమం 11 రోజులు అన్నారు. నాకైతే ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు దాకైతే. కళ్ళు బిక్కపోయాయి మీకు? అంటే నైట్ చేస్తున్నాను కదండి, నైట్ 10 తర్వాత చేయమంటే ఈ కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. టైమింగ్స్ కొంచెం ఎంత ఫ్యామిలీ ఇది కదా, అందువల్ల సాధన వల్ల కొంచెం నిద్ర సరిపోక అట్లా ఉన్నాయిలేండి. ఇప్పుడు ఆయన కేసు కన్నా గడ్డం చేసుకోకుండా గోళ్ళు తీసుకోకుండా ఒక 28 రోజులు చేయమన్నారు. అదిగా మా అమ్మగారికి కొంచెం ఊర్లో ఆరోగ్యం బాగలేక అటు ఇటు తిరుగుతున్నా, ఆంధ్ర తెలంగాణ. కొంచెం పని కూడా మనకు ఒత్తిడి ఎక్కువ ఉంది, సాధన కూడా చేసుకుంటున్నాను. కొంచెం టైర్డ్ గా ఉన్నాం మనం, అలసిపోయి ఉన్నాం మనం, అది పరిస్థితి. వేరియేషన్ అవపడుతుంది, దానికి దీనికి తేడా కనపడుతుంది. వద్దు, ఇప్పుడు ఈ మంత్రం ఏతుందో ఇది మీకు కొంచెం తేడా కొడుతుంది కొంచెం మీకు బాడీలో. ఏం లేదండి, నాకు బాగానే ఉంది, ప్రశాంతంగానే ఉంది. మీరు 5 రోజులు మీరు చేశారు కదా, ఇంకా 11 రోజులు చూడండి. ఓకేనా? ఈ శక్తికి పాత దాని శక్తికి కొంచెం తేడా వస్తుంది. ఓకేనా? తేడా వచ్చినప్పుడు పాతది తీవ్రంగా ఉంది నాకు తెలుసు. పాతది చాలా ఎనర్జీ, చాలా హై ఎనర్జీ అది. అవును. ఇది కొంచెం ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది చేసిన కాడి నుంచి. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇది. అవును, కానీ మనకి మనసు బాగా ప్రశాంతంగా ఉండటము, చాలా పీస్ఫుల్ గా ఉండటం జరుగుతుంది మనసు. అది దానివల్ల నాకేమి ఈ 5 రోజులు గొడవలు పడటం కానీ ఏదైనా చెడు సంఘటనలు జరగటం కానీ ఏం జరగల. అది ఇబ్బంది ఏం లేదు, ఇంకా బాగానే ఉంది. వాస్తవంగా చెప్పండి, బాడీ కానీ మైండ్ కానీ బాగా ఫ్రీగా అయిపోయింది చేస్తున్న కాడి నుంచి.
అంటే ఓకే. నేను తిరుగుతున్నానండి. ఈ అలసట వల్ల నా మొహం దానికి అట్లా వేరే పడుతుంది. ఉంటది. ఆ అలసట వేరే ఉంటది. నేను చూస్తున్నాను. ఒకసారి ఏందంటే చూస్తా. అలసట వేరే ఉంటుంది. సాధన వల్ల వచ్చే అలసట వేరే ఉంటుంది. ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. దాన్ని నేను గుర్తుపట్టగలుగుతాను. దానిలో ఇదేం లేదు. కాకపోతే ఏందంటే ఈ మంత్రానికి, ఆ మంత్రానికి చాలా తేడా ఉన్నది. ఓకేనా? నువ్వు ఆల్రెడీ హై వోల్టేజ్ ఉన్న దాన్ని పట్టుకొని నువ్వు లో వోల్టేజ్ దాన్ని పట్టుకున్నావనుకో వేరియేషన్ వస్తదక్కడ నువ్వు. ఓకేనా? ఆహ్, హై వోల్టేజ్ ఉన్నదనుకో ఒకవేళ దానికి తెలుస్తుంది ఒకసారి. లో వోల్టేజ్ ఉందనుకో దానికి తెలవదు. ఎందుకంటే నీవు ఈ యొక్క మంత్రాన్ని ఎవరి మీదైనా ప్రయోగం చేసినప్పుడు దాని ప్రభావం అర్థమవుతది. ఓకేనా? అది మీరు చెప్పారులెండి. ఫస్ట్‌లో చేసింది మీరు స్పష్టంగా చెప్పారు. నాకు గూడా అర్థమైంది. నాకు గూడా మీరు చెబితే అప్పుడు జోక్‌గా చెబుతున్నారనుకున్నా నేను. హ్మ్. కానీ తర్వాత నాకు దాని అంటే నా ఫేస్‌లో వచ్చిన మార్పులు అవన్నీ నాకు అర్థమైపోయినాయి అయన్నీ. హ్మ్. అంటే నా చుట్టుపక్కల సంఘటనలు జరగటము, హ్మ్. ఇంక మనం మాట్లాడితే గూడా కొన్ని తేడా జరగటం, అంటే ఎవరికైనా చెడుగా అంటే అయన్నీ అవ్వటం స్టార్ట్ అయినాయి అప్పుడు. అయితాయి. తెలి వాగ్దేవత అనుగ్రహం మీకు సిద్ధించింది. అదే తొందరపడి తెలియక ఒకళ్ళిద్దరినంటే వాళ్ళకి ఇబ్బందయింది. అప్పటి నుంచి నేను మాట్లాడట్లేదులెండి. సైలెంట్‌గా ఉంటున్నాను. అదే తొందరపడి ఉత్తమం. ఎవరిని అదే ఉత్తమం. మౌనంగానే ఉంటున్నా ఎక్కువ. అదే ఉత్తమం. ఇప్పుడు మీకు లాక్ ఎయలేదు మీకు ఆగ్రహావేశాలు. గురువులు. మీకు ఇచ్చిన ఆమె లాక్ ఎయలేదు దానికి. ఆ! ఎందుకంటే క్షణికావేశం మంత్రాలు అంటాం గదా! అయి పని చేయకూడదనేసి అదే కొన్ని అండి నాకు ఉంటుంది. తెలీదు. ఫస్ట్ టైమ్ తీసుకున్నప్పుడు ఏందంటే అది బాగా వచ్చారు అమ్మవారు. హ్మ్. వచ్చి ఇంక నేను ఏదో కోపంలో అంటే నాకు సాధారణ నియమాలు తెలియవు గదా! హ్మ్. ఇచ్చారు గానీ మనం మౌనం వహించాలి. మనం మాట్లాడితే వాక్సిద్ధి ఉంటది, వాక్శుద్ధి ఉంటది. ఇయన్నీ తెలియవు అప్పుడు. హ్మ్. ఏదో తెలియక ఒకళ్ళిద్దరినంటే వాళ్ళకి గట్టిగా ఏసినాయి దెబ్బ. అప్పటి నుంచి నాకు అర్థమైంది. ఇది ప్రాబ్లమ్ ఉంది మనకి. మనం సాధకులుగా ఉండి ఎటు పడితే అటు మాట్లాడకూడదు. డీసెంట్‌గా ఉండాలి. మనం సంయమనం వహించాలా, కంట్రోల్‌లో ఉండాలి అనేది వచ్చింది. నాకు అర్థమైపోయింది నాకు. ప్రాక్టికల్‌లో తెలిసిపోయింది మీకిగ. అందుకని నేనేందంటే జనాలతో కూడా టచ్‌లో పెట్టుకోవట్లే. అన్నెసరీ పీపుల్ ఉంటారు చూసారా? అనవసరమైనోళ్ళు. హ్మ్. వాళ్ళని కట్ చేస్తాను నేను ఎక్కడికక్కడ. మన హ్మ్. సాధకులైతేనే మాట్లాడతా నేను. హ్మ్. అనవసరమైన జనాలు ఎక్కువసేపు కూర్చోవడం, మాట్లాడటం అవి కూడా కట్ చేసేయి చాలా వరకు. వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే భౌతికంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తా, పంపించేస్తా అంతవరకే. హ్మ్. మనం తొందరపడి ఎక్కువ మాట్లాడటం, వాగటము, మాట్లాడటం ఇవన్నీ తగ్గిపోయినాయి నాకు. అమ్మవారి సాధన చేశాక నాకు అర్థమైంది అసలు విషయాలు ఏందని చాలా అర్థమైంది నాకు. హ్మ్. అంటే మనం ఏంది, మన సాధన ఏంది, మన కుటుంబం ఏంది, ఇంకా ఎవరన్నా మనకి అమ్మవారి ఆదేశం అయితే చెయ్యమంటే వాళ్ళకి హెల్ప్ చేయటం అంతవరకే. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మీరే వచ్చారు స్వామి ఏదన్నా కావాలని, ఇంకా మీకు చెయ్యటము నేను పక్కకు తప్పుకోవటం అంతవరకే. ఎక్కువ ఏదో పూసుకోవటం అనేది తగ్గిపోయింది. హ్మ్. ఎందుకంటే మళ్ళీ మన సాధన డిస్టర్బ్ కావటము ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి. హ్మ్. నేనేంది అంటే ఎక్కువ లో ప్రొఫైల్లో ఉంటున్నా, హై ప్రొఫైల్లో ఉండలేదు. హ్మ్. సోషల్గా కూడా నేను ఎక్స్పోజ్ కావట్లా. అంటే మామూలుగా వ్యవహారంలో ఉంటా కానీ మన సాధన గురించి కానీ ఎవరితో డిస్కస్ చేయను నేను. మీలాంటి వాళ్ళతోనే, హ్మ్. మీలాంటి సాధకులతో చేయటమే కానీ ఏదన్నా వాళ్ళు అడిగితే లేకపోతే మీ అంత సీనియర్ కాదనుకోండి, మనకేదో ఆమె అనుగ్రహం వచ్చింది కాబట్టి మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సీనియర్ అని ఏముండదు అక్కడ. బండెక్కినామంటే బండి వెళ్ళిపోతూనే ఉంటది ఆటోమేటిక్‌గా. నువ్వు నడిపేది ఏముండదు ఆడ. మనం కాలం ముందు వెళ్ళిపోతూనే ఉంటుందది. ఎందుకంటే అంటే ఈ ఏమండే నాకు తెలిసినంత వరకు నాకు అర్హత లేదు. హ్మ్. ఆమె అనుగ్రహం కలిగింది నాకు బాగలేదు. నా మీద ఏదో చేశారు అప్పుడు. హ్మ్. ఆమె చేసింది, ఆమె యొక్క అనుగ్రహం ఆమె మనల్ని పట్టుకొని కాపాడింది మనల్ని. ఇంకా ఆమె అనుగ్రహించింది. ఏదో తెలిసి తెలియక ఒక 2 సార్లు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇదంతా ఎందుకురా గోల అని మనం నోరు మూసుకొని ఉంటున్నాం. అదే ఉత్తమం. అది లేని పని మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం ఎందుకు? అంతే ఇంకోటి కదా! మన సాధనలో ఉన్నాం కాబట్టి కొంచెం కోపం కూడా ఎక్కువే ఉంటది మీకు తెలుసు. ఆ అమ్మవారి సాధన అంటే రౌద్రం ఉంటది. అవును. అందుకని నేను ఎక్కువ జనాలతో టచ్‌లో కూడా ఉండను అవసరం లేకపోతే. అది ఉత్తమం. మనమేంది, మన పనేంది, ఏదైనా అవసరమైతే మాట్లాడటము. ఇంకా అవతలోళ్ళు సరైనోళ్ళు కాబట్టి దూరంగా కట్ చేసుకోవటం. లేకపోతే వేరే వాళ్ళ చేత పని చేపించటం అది. ఇది 100% ఏకీభవించవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే సాధన ఈ పరంగా అనుభవంలో వచ్చినాయి కదా! నాకు అంతకుముందు తెలియదు కదా! తెలియక మనం ఒక పిల్ల చేష్టలు చేసామప్పుడు. అయిపోయింది. ఇప్పుడేందంటే ఇంక అది అర్థమైపోయింది మనకి. ఇట్లా ఉండకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం మన వల్ల కాదు. ఇప్పుడు ఇది మనం కాదు. ఇది అదే మనం మనం కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం కాదు.
ఇది వేరే ఆరా, దీని కథ వేరే, దీని లెక్క వేరే. అది. ఓకేనా? అది కాకపోతే ఏంటంటే మీరు ఇంకా చేయండి, సాధన అయితే చేయండి. అంటే నేను అనుకోవటం కూడా నాకేమనిపించింది అంటే ఇది అంత పవర్ఫుల్ కాదనిపించింది నాకు. ఉమ్. ఇప్పుడు గతంలో చేసినంత పవర్ఫుల్ కాదు ఇది, కానీ శాంతంగా ఉంటుంది మరి, ప్రశాంతంగా ఉంటుంది మరి. ఇప్పుడు చేసిన కానీ నాకేం ఇబ్బంది ఏం లేదండి, కుటుంబంగా కానీ ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది లేదు. 5 రోజులకు మామూలుగా అయితే రాదు, కొంచెం టైం పడుతుంది. ఖాళీలో కాలు ఇచ్చిండో, ఏ విధంగా ఇచ్చిండో దాంట్లో అంటే ఆయన ఏమన్నారంటే ఒకసారి మీరు ఎవరన్నా ఇట్లా ఉపాసకులు ఉంటారు, శ్రీ విద్య ఉపాసకులు, వాళ్ళని అడగండి అన్నారు. ఆయన చెప్పలేదు ఆల్రెడీ మీకు ఆయన వచ్చింది అన్నాడు ఆయన. ఆయన అన్నాడు వచ్చింది మీకు ఆల్రెడీ. ఒకవేళ ఏంటంటే పాతది కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ ఖాళీ మీ పాత ఖాళీ కొత్త ఖాళీకి ఆల్రెడీ మీ ఖాళీ ఉంది. ఇక ఖాళీలో ఇంకో రకమైన ఖాళీ అనుకోరాదు. ఇక మంత్రంలో ఒక రకమైన మంత్రం, ఆ మంత్రం సంబంధించింది నీకు సిద్ధించింది అన్నాడు. కాకపోతే ఇది కొత్త దాన్ని నువ్వు పరిశీలన చేయాల్సి ఉంటుంది ఒకసారి. అది చేస్తే తెలుస్తుంది ఒకవేళ. అట్లా అంటే ఇది వరక అంటే ఇది ఒక రక్షణ లాగా అన్నమాట, ఒక నాకు అర్థమైంది. ఖాళీలో ఆయన సాత్వికంలో ఏదో ఇచ్చిండు, ఏదో సాధన చేసుకుపోవాలి ఇచ్చిండు నీకు. దాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ నువ్వు 100 మీటర్ల పరుగు పందెంలో నువ్వు వెళ్ళిపోయినావు. కొత్త తీసుకున్నావు, అక్కడ కొత్త మంత్రం తీసుకున్నావు. కొత్త మంత్రంలో నేను తీసుకోలేదండి, ఆయన ఇది చెయ్యండి అని ఆయనే ఫోన్ చేసి ఇచ్చారు. అంతే ఇస్తారు వాళ్ళు ఇస్తారు, అనుకోకుండా పరిచయం అయ్యి ఇచ్చారు. అలా యాదృచ్ఛికంగా అంటే ఆయన తెలుసు మనకు బాగానే తెలిసిన ఆయనే, సాధకులే ఆయన కూడా. అయితే ఆ విషయం ఏంటంటే వాస్తవానికి ఏంటంటే అలా ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు నేను సిద్ధి పొందిన అనుకోవేళ నేను నాకు ఆ లక్షణాలు తెలుస్తాయి. ఒక్కటి చాలు, ఒక్క మంత్రం సిద్ధి పొందితే చాలు, మిగతా అవసరం లేదు. అప్పుడు నీకు కొత్త మంత్రం అనే సిద్ధి పొందినో లేదో నేను చూడాలి. సరే చూసి చెప్తాను మీకు నేను, ఎందుకంటే ఫోటో పెట్టానండి. చూసాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం తిరుగుడు ఎక్కువైంది అనమాట నాకు. ఫోటో అని కాదు కానీ నేను పూజలో ఉండి నేను చూసి చెప్తాను మీకు నేను. మీకు మరి గురుదక్షిణ ఏమైనా ఇవ్వమంటారా దీనికి? మీ స్తోమత అంతే, దాని ఏం లేదులే కానీ. అట్లా కాదులే, మీకు మనం ఒక సర్వీస్ తీసుకుంటున్నాం మీ దగ్గర. అట్లా ఏం లేదు సార్, కమర్షియల్ ఏం కాదులే, మీ స్తోమత అంతే, ఏం లేదు కానీ అడగలేదు కానీ. సరే నీకు ఇంతలా విద్య అబ్బుతుందని నేను అనుకోలేదులేండి. ఏమండి? మీకు ఇంతలా విద్య అబ్బుతుందని నేను అనుకోలేదు అంటున్నా. ఈ యాదృచ్ఛికంగా జరిగింది కదండి, నాకేదో అయ్యిందని చెప్పే కదా మీకు. అయిపోయింది, మనం కలిసాము, హైదరాబాద్కి వచ్చా నీకు కలిసాము, కరెక్టే. అక్కడ ఏంటంటే నేను ఆలోచన చేయలేదు మీ గురించి తర్వాత కూడా. అట్లా కాదు, ఇప్పుడు మనకి అప్పుడు ప్రాబ్లం అయినప్పుడు చేశారు కదా మాతాజీ. చెప్పినా కదా అంత స్టోరీ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేనేమంటున్నా అంటే మీకు ఇంత తొందరగా మీరు అబ్బుతుందని నేను అనుకోలేదు అంటున్నా. ఖాళీ రికవరీ వల్ల కదండి మనం బయటకు వచ్చి సర్జరీ చేశారు కదా మాకు. అప్పుడు అమ్మవారు రక్షించడం వల్ల మళ్ళీ నేను చావు నుంచి బయటపడ్డట్టేగా నాకు. అవునా, దానివల్లనే మరి మనం అమ్మ రికవర్ చేశారు. ఏనేదో మనం అనుకోకుండా మనకు ఒక ఆయన పరిచయం అయ్యి ఇది చెయ్యండి శాబర మంత్రం అని చెప్పి ఇచ్చారు. ఇచ్చాక మీకు ఫోన్ చేసి కనుక్కోమన్నారు, ఇట్లా వెంకటేష్ గారు ఉన్నారు నల్గొండలో అని చెప్పాను నేను. కనుక్కోండి, మీకైతే వచ్చింది శక్తి. నాకు కూడా తెలుస్తుంది ఆరాలో మార్పు రావటం. వస్తుంది అర్థమైంది, సన్నని గీత అర్థమవుతుంది నాకు. వచ్చిన అది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలవాలి ఫస్ట్. అది పాజిటివా నేను పూర్వం ఫస్ట్ చేసింది భద్రకాళి అండి. అవును, భద్రకాళి అమ్మవారు ఉపాసన చేశాను. ఇది కాళీ ఇచ్చిందా? ఇది మహాకాళి అని చెప్తున్నాడు ఆయన. మహాకాళి సాధన మీకు ఆల్రెడీ నా దగ్గర నుంచి మీకు ఎనర్జీ వచ్చింది అన్నాడు. నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉండటము, తర్వాత కొంచెం ఆరాలు మార్పు రావటం, ఆగ్నేయ చక్రం దగ్గర కొంచెం వైబ్రేషన్ రావటం అట్లా జరిగింది నాకు. సరే, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు ఖాళీ ఆరా ఉన్నది.
నాకు శాంతిగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా అంతా బాగానే ఉంటుంది. ఆయన ఏ పర్పస్ ఇచ్చిండు నీకు? ఏమండి? ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చిండు మీకు ఇది? సాధనలో ముందుకెళ్ళటానికి ముందుకెళ్తానికా? సరే. ఉద్దేశం అంటే ఇంకా మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకుపోవటానికి ఇచ్చాడు ఆయన. ఇది ఓకే. ప్రిలిమినరీనే. ఓకే. నిన్ను ఇప్పుడు ఉదాహరణకు మంత్రం ఇచ్చిందనుకో, తీసుకోమన్నావు అనుకో వేళ, ఏ పర్పస్‌లో ఇచ్చిందని ఒక క్వెషన్ ఉంటుందక్కడ. అంటే రెండోది మనం ఏమన్నా అమ్మవారి సాధనలో ముందుకెళ్ళటానికి ఇచ్చాడు. ఆయన చెప్పటం ఏంటంటే ఇది సహాయకారిగా ఉంటుంది మీకు ముందుగా అని చెప్పాడు. చెప్తా వినండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇట్లనే ఓ కేసు నాకు తగిలింది. ఇట్లనే హైదరాబాద్ కేసే. ఒక అబ్బాయికి పరిచయం అయింది నాకు కూడా. ఖాళీ తీసుకుండు, ఇచ్చిండు. ఆ గురువుకు సిద్ధి పొందకపోతే ఈ పోరగాడు సిద్ధి పొందిండు. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి సిద్ధి పొందిండు అనమాట. ఆ గురువు ఏం చేసిండు, ఈయన కోరికలు తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ అబ్బాయిని ఉపయోగించుకుందాం అనుకుండు. అదే. ఆ మళ్ళీ ఏమైంది, ఈ అబ్బాయికి ముందుగా ఖాళీ చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసింది. ఎందుకంటే ఒకరి ఉద్దేశం అనేది ఇప్పుడు రిమోట్ అనేది ఉంటుంది ఇక్కడ. అది ఎవరు ఆపరేటింగ్ చేస్తారనేది ముఖ్యం ఇక్కడ. నీ యొక్క మంత్రంతో నీ శక్తి గుద్దుకోవచ్చు. ఇప్పుడు నీకు ఆయన పంపించే శక్తితోటి నీ దగ్గర ఉన్న ఎనర్జీ ఆయన తీసుకోవచ్చు. అదేనండి. ఇక్కడ లాక్ లేదు, ఇక్కడ ఓపెన్ ఉంది మొత్తం కూడా ఇక్కడ. రెండవది ఏంటంటే నువ్వు సాధన చేస్తున్నావు, మంచిగా ఉన్నది. అది నువ్వేమో హై వోల్టేజ్ తీసుకున్నావు, ఇది లో వోల్టేజ్లో ఉంది. నువ్వు ఇంకా చేయంగా నువ్వే సిద్ధి పొందావనుకోవేళ ఆ పాత శక్తిని కొత్త శక్తిని రెండు కూడా బ్యాలెన్స్ చేయగలగాలి. కండిషన్స్ చెప్తున్నా నేను. కండిషన్స్ చెప్తున్నా మీరు, ఓకేనా? నీకు ఏ మాత్రం తేడా అనిపించినా, ఏ ఒక రోజు ఏం తేడా అనిపించినా ఆపేసేయి. ఓకేనా? నేను రాత్రి కానీ రేపు మార్నింగ్ పూజలో చూసి చెప్తాను మీకు నేను. ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, లేకపోతే ఆయన యొక్క కోరిక నెరవేర్చుకోవడం కోసం నిన్నేమైనా సాధన పరంగా సిద్ధం చేస్తున్నా కూడా చూడాలి ఇక్కడ. ఇన్ని రకాలుగా ఉంటాయి ఆప్షన్. దాంట్లో ఏ రకంగా ఉన్నది అనేసి మనసులో ఉన్న బయట పడాలి అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటనేది తెలియాలి మనకు తెలవాలి. ఇప్పుడు ఇచ్చింది కరెక్టే. నేను చెప్తానండి, మామూలుగా మనకి చెప్పటం అయితే ఆయన ఇట్లా దీక్షలు ఇస్తున్నాడు అందరికి. సాధకుల్ని తయారు చేయడానికి ఆయన దీక్షలు ఇస్తున్నాడు. ఓకే. ఆ దీక్షల్లో భాగంగా ఇది కొంచెం ప్రిలిమినరీగా ఇచ్చాడు. వేరేది కూడా ఇస్తానన్నాడు, పెద్ద వేరే అమ్మవారిది మహంకాళి మంత్రము కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది, బీజాక్షర సహితంగా చేపిస్తా అన్నాడు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు నేను సింధు మాత చేశాను కదా, నాకు మామూలుగా మన సాధన క్రమంలో అయితే గణపతి గురు మంత్రము ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లేకుండా ఇచ్చింది ఆమెను అడిగితే ఇదే గురు మంత్రం చేసుకోపో అంది. అది చేసుకున్నాక బాగానే ఇంప్రూవ్ అయింది, బాగానే ఉంది. కానీ బాగా ఇష్యూస్ వచ్చినాయి నాకు ఫ్యామిలీలో. నేనేం చెప్పలేదు. ఇప్పుడు నాకు ఈ మంత్రం ఇచ్చిన ఆయనకు అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది అనమాట. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ మనసుకు వస్తుంది, ఆ ధ్యానం చెప్తారు వాళ్ళు, నోటికి వచ్చేసి ఆటోమేటిక్ చెప్తారు. ఆయనకు అమ్మవారు పలుకుద్దండి. నాకు ఎవరైతే మంత్రం ఇచ్చారో ఆయన చెప్పినవన్నీ యథార్థంగానే జరిగినాయి. ఉంటాయి, చెప్పడం వరకు బాగానే ఉంటుంది, చేయలే సాగుకు వస్తుంది ఆడ. ఇప్పుడు ఇంకేమైనా అయిందనుకో, నా దగ్గర ఉన్న కేసులు చూస్తే ఏడుపు వస్తుంది. ఒక టైంలో ఏం చేయలేని కేసులు ఉన్నాయి కొన్ని, అర్థమైందా?